సార్ చాలామందికి నిద్ర పట్టకుండా ఉంటుంది. అసలు నిద్ర పట్టనే పట్టదు ఎంత ట్రై చేసినా. సో ముఖ్యంగా దేనికంటారు ఇది? అసలు కారణం ఏంటి? బేసిక్గా మనకు న్యాచురల్గానే నిద్ర పట్టకపోవడం అనేది ఏజ్తో పాటు తగ్గుతూ వస్తుంది. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లలు చూడండి బాగా నిద్రపోతుంటారు. మిడిల్ ఏజ్లో వాళ్ళకు కొంచెం నిద్ర తగ్గుతుంది. ముసలి వాళ్ళు అసలు నిద్ర పట్టట్లేదు అని చాలామంది చెప్తుంటారంట. నిద్ర పట్టినా కూడా వాళ్ళకి అంత డీప్గా ఉండాలి. అది న్యాచురల్ ప్రాసెస్. ఇన్ని రోజులు మనకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అలానే జరిగేది. బట్ ఇప్పుడు ఏమైంది అంటే మన అలవాట్లు. ఎప్పుడైతే మనం మొబైల్స్ వాడడం వచ్చిందో, ఎప్పుడైతే మనము ఈ ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేసామో, ఈ ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేయడము, మొబైల్స్ రావడం వల్ల నిద్ర ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. మనకు నేచర్లో ఏం జరగాలి అంటే పొద్దున 7 o'clock 8 o'clock సూర్యుడు అనేవాడు వస్తాడు. అప్పుడు లైట్ రావాలి, రైట్. ఈవినింగ్ 6 o'clock 7 o'clock డిమ్ అయిపోవాలన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, పొద్దునంతా ఇటువంటి చీకటి గృహాల్లో కూర్చుంటాం. లైట్కి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ కావాలో, మన పూర్వీకులందరూ అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు, పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, బాగా లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. మనము లైట్కి ఏ టైంలో ఎక్స్పోజ్ కావాలో ఆ టైంలో ఎక్స్పోజ్ కావట్లేదు. ఏ టైంలో ఎక్స్పోజ్ కాకూడదో ఆ టైంలో ఎక్స్పోజ్ అవుతున్నారు. నైట్ లైఫ్ అని, పబ్బులని మొత్తం లైట్లు వేసుకొని కూర్చుంటున్నారు. మొబైల్లో ఉండడం వల్ల ఏమంటుంది, ఆ లైట్ అంతా డైరెక్ట్ కళ్ళల్లో పడుతుంది. ఎప్పుడైతే ఇలా పడుతుందో మన బాడీకి బ్రెయిన్లో మనకు సూప్రాకాస్మేటిక్ న్యూక్లియస్ అని ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట. అది సెన్స్ చేస్తూ ఉంటుంది. ఏది పొద్దున ఏది రాత్రి ఏం చేయాలి, నిద్ర తెప్పియాలి, పొద్దున ఏం చేయాలి, నిద్ర మేల్కొని ఇవ్వాలి అనేది అది మెయింటైన్ చేస్తున్నారు. దానికి కరెక్ట్గా సిగ్నల్ అందదు. ఏది రాత్రి ఏది పొద్దున అని అది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి మనకు నిద్ర లేకుండా చేస్తుంది అనమాట. సో ఈ సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అంటే ఏంటి, దానికి నిద్రకి సంబంధం ఏంటి, దానికి లైట్కి సంబంధం ఏంటి అని మనకు స్లీప్ అనేది సెకండ్ చాప్టర్ అనమాట. దీంట్లో స్లీప్లో మనకు క్లియర్గా ఇచ్చాం. సో ఏం జరుగుతుంది, మొబైల్ ఫోన్ చూసినప్పుడు ఏమవుతుంది బ్రెయిన్లో, ఎందుకు నిద్ర రాదనేది ఈ బుక్ చదివితే ఇంకా క్లియర్గా అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. మనకేంటంటే మన అలవాట్ల వల్లలే అవసరం లేని టైంలో లైట్కి ఎక్స్పోజ్ కావడం, చేయకూడని టైంలో ఎక్సర్సైజులు చేయడం, తినకూడని టైంలో మనం ఫుడ్ తినడం వల్ల ఆ సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది ఏది పొద్దున ఏది రాత్రి అని ఆ కన్ఫ్యూజన్లో అది నిద్ర లేకుండా చేస్తుంది. నిద్రపోవాల్సిన టైంలో నిద్ర లేకుండా, నిద్ర పోకూడని టైంలో నిద్ర వచ్చేటట్లు ఆ కన్ఫ్యూజన్ వల్లనే మన బ్రెయిన్ అనేది చేస్తుంది అన్నమాట.